అంటే ప్రేమ అలా చేసినందుకు కారణం నేనే అంటారా మావయ్య? అవును, నీ వల్ల ఇల్లు మొత్తం నాశనమైంది. ఫైనల్ గా ఇప్పుడు ఏమంటారు మావయ్య? కష్టం వచ్చింది మన ఫ్యామిలీకి, ముఖ్యంగా మీ ఇద్దరికి. ఇద్దరూ కలిసి కష్టపడితేనే తీసుకోబోయే అప్పు కట్టగలుగుతారు. నేనే పని చెయ్యను మావయ్య. ఇల్లు అమ్మే ఆప్షన్ ఉన్నాక నేను ఎందుకు కష్టపడాలి? తిప్పి తిప్పి ఈ ఇంటి గురించి మాట్లాడతావేంటమ్మా? ఈ ఇల్లు మీ ఒక్కరిదే అనుకుంటున్నావా? అందరిది. అందరి గురించి ఆలోచించాలి. తను పని చేయదని చెప్తుంది కదా నాన్న, వదిలేయండి. నేను ఒక్కరిని అప్పు కట్టుకుంటాను, ఏదో ఒకటి చేస్తాను. అది కాదురా ప్రేమ్, ఒక్కడివే ఎలా కట్టుకుంటావురా? నేను చూసుకుంటానని చెప్పాను కదమ్మా, వదిలేయండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో అంజలి, ఒక ఫ్యామిలీ కలిసి ఉండాలంటే అందులో ప్రతి ఒక్కరికి ఏ స్వార్థం లేకుండా ఉండాలి. నువ్వు స్వార్థంతో ఉంటా అంటున్నావు కదా, అలానే ఉండు. నీ తప్పు నువ్వు తెలుసుకునేలా చేస్తా. తిరుపతిలో లడ్డు చాలా బాగుంటది కదా అత్తమ్మ, ఈసారి 4 ఎక్స్ట్రా తెద్దాం. రేఖకి చాలా ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయంటక్క. హాస్పిటల్ తీసుకెళ్తున్నాము, అక్కడికి వస్తావా? అయ్యో అవునారా బావా, నేను ఫ్యామిలీ తోటి తిరుపతికి వెళ్తున్నాం రా, ఎక్కువ టెన్షన్ పడకురా. అవునా అక్క, రేఖకి సపోర్ట్గా ఎవ్వరు లేరు, అందుకే నేను నీకు కాల్ చేసినాక. సడన్ ప్లాన్ రా ఇది, ఒక్క 3 రోజులు పడుతుందిరా నేను రావడానికి, ఏమనుకోకురా ప్లీజ్. సరే అక్క, నేను చూసుకుంటాను. రే జాగ్రత్త రా, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. నువ్వు ధైర్యంగా ఉండరా. నేను చెప్పినట్టుగా తప్పకుండా ఆడపిల్లే పుడుతుంది, సరేనా? అక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా మొక్కుంటారా, అంతా మంచిగా అవ్వాలని. సరే అక్క, ఉంటాను. బయట నుంచి అప్పులే వద్దు ప్రేమ్, నా మాట విను. కార్తీక్ వాళ్ళని పిలిచి ఈ ఇల్లు అమ్మేద్దాం. లేదు డాడీ, ఆల్రెడీ 40 lakhs బయట ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ వాటిని మళ్ళీ ఎలా కట్టాలో తెలియక వెనక్కి అయిపోతున్నాను. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు డాడీ, నా కొడుకు నేనే కాపాడుకుంటాను. నేను కూడా ఏదో ఒక పని ఎత్తుక్కుంటాను. వాచ్మెన్ డ్యూటీకి వెళ్ళినా ఎంతో కొంత డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఇంటిని నడిపించవచ్చు. కష్టమో సుఖమో కలిసి చూసుకుందాంరా. కానీ నువ్వు ఎప్పుడు కూడా అలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోకు. సరే డాడీ, రేపు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ కావాల్సిన డబ్బులన్నీ కట్టేస్తాను. టెన్షన్ తీసుకోకు, నేను చూసుకుంటాను. హలో, అవునా? ఎక్కడా? ఏ హాస్పిటలు? ఇప్పటి నుంచి బేబీకి 1 year వచ్చేంత వరకు కంటికి రెప్పలా చూసుకోవాలి, అర్థమైందా? సరే అక్క. చూసుకోవడం కాదక్క, ఒక అమ్మలాగా దగ్గరుండి నువ్వే చూసుకోవాలి, సరేనా? అలా అంటావా? సరే, ఇంతకి మీ నాన్నకు చెప్పావా కార్తీక్? చెప్పలేదక్క, రేఖ ఏది చెప్తే అది చేద్దామని ఆగిన. నీ ఇష్టం కార్తీక్, నువ్వు చెప్పాలనుకుంటే చెప్పు, కానీ ఆ ఇంటికి వెళ్దామని మాత్రం అనుకో. సరే రేఖ. సరే, కానీ ఇంకొన్ని రోజుల్లో పాపను ఉయ్యాల్లో వేసి పేరు పెట్టాలి కదా. ఇద్దరూ కలిసి బాగా డిసైడ్ అయ్యి ఒక మంచి పేరుని ఫైనల్ చేయండి, సరేనా? అక్క, రేఖ కొన్ని మందులు తీసుకొని రావాలి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. సరే కార్తీక్, జాగ్రత్త. వెళ్ళొస్తాను రేఖ. రేఖ, మీ నాన్న హాస్పిటల్కి వచ్చి నువ్వు పడుకున్నప్పుడు పాపను చూసి వెళ్ళారు రేఖ. అవునా? మరి డాడీ ఎందుకు నన్ను లేపలేదు? ఏమో రేఖ, వచ్చారు, పాపను చూశారు, కొద్దిసేపు పాపను ఎత్తుకుని వెళ్ళిపోయారు. నువ్వైనా నన్ను లేపాల్సింది కదక్కా. ఏమో రేఖ, అక్కడ అసలు నిన్ను లేపే స్కోపే లేకుండే. వచ్చారు, 5 minutes ఉన్నారు, వెళ్ళిపోయారు. కానీ వెళ్లే ముందు మాత్రం వాళ్ళ అమ్మే నీ కడుపులో పుట్టిందని చెప్పేసి వెళ్ళారు రేఖ. నిజంగా నువ్వు పుట్టిన 5 minutesకే మీ అమ్మ చనిపోయిందని అన్నావు కదా రేఖ. నిజంగా నీ కడుపులోనే పుట్టిందనుకుంటా మీ అమ్మ. తను పెద్దగా అయ్యేంతవరకు నువ్వు చూసుకో, తను పెద్దగా అయ్యాక నిన్ను చూసుకుంటుంది. ఏమన్నారా డాక్టర్స్? ఆపరేషన్ సక్సెస్ అయింది డాడీ, ఇప్పటి నుంచి ఏ ప్రాబ్లం లేదు. సంతోషం రా. నాకు ఆ డబ్బులు ఎలా కట్టాలనే భయమే లేదు డాడీ, నా కొడుకుని కాపాడుకున్నాను, చాలు. ధైర్యంగా ఉండరా, భయపడి బ్యాక్ స్టెప్ వేస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అరే ప్రేమ్, కార్తీక్కి పాప పుట్టిందంటరా. అవునా? వెళ్ళి చూసారా డాడీ? లేదురా, రేఖని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదని చెప్పాను కదా. ఇంకేం రోజులు డాడీ మీరు ఇలా ఉంటారు? ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి కదా, వెళ్ళి అక్కడ కూడా క్లియర్ చేసి తమ్ముడిని రేఖని తీసుకొచ్చేయండి. నా లైఫ్ అటు నుంచి ఇటు టర్న్ అయ్యి, ఇటు నుంచి అటు టర్న్ అయ్యి, ఎటెటో తిరిగి ఇక్కడ దాకా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఏమైంది కార్తీక్? నేను నీకు లవ్ యూ చెప్పినప్పుడు ఇమాజిన్ చేసుకున్నా, మన లైఫ్లో పెళ్ళి, పిల్లలు, అలా ఉంటది ఇలా ఉంటది అని. ఇంత ఫాస్ట్గా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసి ఫైనల్గా నేను డాడీ, నిన్ను మమ్మీ అని పిలిచే వాళ్ళు వస్తారని
అస్సలు అనుకోలేదు. నాకైతే మనం ఇంకా కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ లానే ఉన్నాం అనిపిస్తుంది తెలుసా. మనమేంటి, పెళ్ళేంటి, అసలు ఈ బుడ్డిది మన చేతిలో ఏంటి? కానీ బాగుంది ఇప్పుడు. స్వీట్ ఫ్యామిలీ. పాప సేమ్ నాలానే ఉంది కదా, ఆ ముక్కు ఆ కళ్ళు. అంత లేదు, తను నాలా ఉంది. సర్లే, రేపు పెద్దయ్యాక తను మొత్తం నా చుట్టే తిరుగుతుంది. డాడీ 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 అనుకుంటూ. ఓన్లీ ఫుడ్ పెట్టడానికి, పాటీ క్లీన్ చేసుకోవడానికి నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నేనేమంటాను తెలుసా, మొత్తం మీ డాడీయే కదా, అప్పుడు ఇది కూడా నేనెందుకు చేయాలి, వెళ్ళు మీ డాడీ దగ్గరికి, తనే చేస్తాడని మీకు ఇచ్చి పంపిస్తా. నేను నా కూతురు ఒక పార్టీ అయిపోతాం. అప్పుడు నువ్వేం చేస్తావు? ఒక్కదాని అయిపోతావు. ఏం పర్లేదు, ఇప్పుడు ఒకదాన్నే ఉంటా. ఒక 2 years తర్వాత నాకు ఒక సపోర్ట్ వస్తుంది. హౌ 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 నా కాలోపు ఒక కొడుకు పుడతాడు కదా, వాడు నా సపోర్ట్ ఉంటాడు. అమ్మా. అక్క కాల్ చేస్తుంది. ఏంటక్క, నీ కోడల్ని చూసుకోవడానికి ఎప్పుడొస్తావు? ఇంకా అయిపోలేదా నీ ట్రిప్? రే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రేమ అనే వాళ్ళ బాబు బతకాలంటే 40 లక్షలు ఖర్చు అవుతుందని తెలుసు కదా నీకు. అవునక్క తెలుసు, కానీ అన్నయ్య అరేంజ్ చేసుకుంటా అన్నాడు ఆ అమౌంట్. ఆ డబ్బులు అరేంజ్ అవ్వలేదురా. అరేంజ్ అవ్వలేదని ప్రేమన్నయ్య సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నాడు. సూసైడా? ఏమైందక్క? అక్క, హలో హలో. The number you have called is currently not reachable. రేఖ, నేను ఒకసారి ఇంటికి వెళ్ళేసి వస్తాను. ఏదో గొడవ అవుతున్నట్టుంది. అన్నయ్య సూసైడ్ అది ఇది అంటుంది అక్క. సరే కార్తిక్, వెళ్ళిరా. రేఖ, నువ్వు కూడా వస్తావా? పాపని చూపించుకొని వద్దాం. ఏమనుకో కార్తిక్, నాకు ఆ ఇంటి గడప తొక్కాలని అస్సలు లేదు. నువ్వు వెళ్ళేసిరా, జాగ్రత్త. సరే రేఖ. ఇదిగో అంజలి, నాకు నిన్ను వదినా అని కూడా పిలవాలని లేదు. మా అన్నయ్య చేసిన దాంట్లో ఏమాత్రం తప్పులేదు. నువ్వేం చేసుకుంటో అది చేసుకో. తప్పు లేదా? మా పుట్టింటి వాళ్ళు పెట్టి పంపించిన బంగారాన్ని దొంగతనం చేసి అమ్మడంలో తప్పు లేదా? దొంగతనం చేసి వేరే అమ్మాయితో ఏమైనా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా? లేదా వాడికి వచ్చిన డబ్బులతో నీలాగా వేరే వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డను చంపాడా? నీ కడుపును పుట్టిన బిడ్డను కాపాడడానికే కదా ఆ డబ్బులు ఖర్చు పెట్టింది. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? ఏ చూప్. మా అందరికీ అన్నీ తెలుసు, మా అమ్మకి మీ అమ్మకి తప్ప. అందుకే మా అమ్మ ఇంట్లో లేని టైం చూసుకుని నిన్ను నుంచోపెట్టి నిలదీస్తున్నాం. చేసింది చేసినట్టు ఒప్పుకో అంజలి. ఏం తెలుసు మీ అందరికీ? తెలిసినా ఏం చేస్తారు? నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ తెలుసు. అదే రేఖ కడుపులో ఉన్న బిడ్డను చంపడం. అయ్యో, మావయ్య కూడా తెలిసిపోయిందా? అవును శ్రావణి, నువ్వే కదా నాకు ఆ టాబ్లెట్స్ తెచ్చిచ్చింది. నువ్వే కదా ప్రేమ్ ప్లాన్ వేసిచ్చింది నాకు. మీరే కదా మావయ్య, తను లో క్యాస్ట్ అమ్మాయి, ఆ అమ్మాయి మనకొద్దు, ఆ అమ్మాయిని ఎలాగైనా పంపించేయాలి అని అనింది. మర్చిపోయారా మావయ్య? నా గురించి ఎవ్వరికి ఏం చెప్పినా నేను మాత్రం అందరికి ఇదే చెప్తాను. ఎవరేం చేశారా అని తెలుసుకొని కేసు క్లోజ్ అవ్వడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడేంటి, నేనేం చేయలేదని మా తల మీద ఎక్కి కూర్చుంటావా? తిక్కలేస్తే మా అన్న డైవర్స్ ఇవ్వడానికి కూడా వెనకాడ్డు. అవునా ప్రేమ్? నాకు డివోర్స్ ఇవ్వడానికి కూడా నువ్వు రెడీయా? మా అన్నయ్యకి అది చెప్పేది. మేము అందరం ఫిక్స్ అయిపోయాం. నువ్వు మాకు అవసరం లేదు. ఇప్పటి వరకు జరిగింది చాలా అంజలి, నేను చెప్పేది వినో. సైలెంట్గా ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు చేసిన తప్పు ఒప్పుకొని రేఖని క్షమాపణ కోరుకో. అందరం కలిసిమెలిసి ఉండొచ్చు. నా మాట విను అంజలి. అది అసలు జరగని పని మావయ్య. అయినా నాకు ఈ ఇల్లే వద్దు, మీరెవ్వరూ వద్దు. నాకు నా కొడుకులుంటే చాలు. కావాలంటే ప్రేమ రావచ్చు, మేము బయటికి వెళ్ళి వేరే కాపురం పెట్టుకుంటాం. నేను ఎక్కడికి రాను, కావాలంటే నువ్వు వెళ్ళిపో. అలానా? మరి నా బంగారము, నేను తెచ్చిన కట్నం తిరిగిచ్చేయి. నా దారి నేను చూసుకుంటా. రూపాయి కూడా ఇవ్వం. ఉన్న డబ్బులన్నీ ఆపరేషన్కి అయిపోయాయని లెక్క కూడా చూపిస్తాం. ఇంకా ఈ ఇంటి మ్యాటర్కి వస్తే దీన్ని మొత్తం కార్తిక్ పేరు మీద రాయిచ్చేస్తాం. అప్పుడు మా అన్నకు అన్నట్టు ఏదీ ఉండదు. నువ్వేం చేస్తావో చేసుకో. ఇప్పటికైనా అర్థం చేసుకో అంజలి. బుద్ధి తెచ్చుకొని రేఖకి సారీ చెప్పి ముందులాగా ఉండు. ఇగోకి తీసుకొని అనవసరంగా దీన్ని పెద్దగా చేయకు. మీ ఇంటి దాకా అస్సలు తీసుకెళ్ళకు. మీరంతా ఒక్కటే నన్ను భయపెట్టాలని చూస్తున్నారు కదా. నేనేంటో చూపిస్తా. ఎక్కువ ప్రెజర్ చేశామా? పోతే పోనీయండి అన్న, నాకు అవసరమే లేదు. ఏమైంది వదినా? అసలు ఏమైంది వదినా? ఇప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి మన మీద ఏమేం చెప్తుందో ఏమో. ఇంకెన్ని రోజులురా ఈ గొడవలు? ఏం లేదు డాడీ, తను మనకి అన్ని యాంగిల్స్ లో లాక్ అయింది. ఇప్పుడు తను ఏం చేసినా మనం లీగల్ గా చూసుకుందాం. అలా చేస్తే తనే కదా దొరికిపోయేది.
ఇప్పుడు ఈ ఆస్తి అంతా ఎలా కొట్టేద్దాం అని ప్లాన్లో ఉంటాను. నీ డివోర్స్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ఇల్లు కార్తిక్ పేరు మీద రాసేద్దాం. ఏమైందన్నయ్య డల్గా ఉన్నావు? మనం ఏమన్నా తప్పు చేస్తున్నామని ఫీల్ అవుతున్నావా? అలా ఏం లేదురా, ఇన్ని రోజులు కార్తీక్ విషయంలో అన్యాయం చేసిన ఫీలింగ్ తో టార్చర్ అనుభవించాను. ఇప్పుడు మైండ్ రిలాక్సింగ్ గా ఉంది. నా పిల్లల్ని నేను ఎలా అయినా చూసుకుంటాను, ఆ ధైర్యం నాకుంది. లోపల రావద్దునా, నేను మాట్లాడతాను. రేయ్, తన ఎందుకు తీసుకొచ్చావరా? నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీ అయితాను. అయితే నువ్వు కూడా వదిలేస్తావన్నా? రే కార్తిక్, నీకు సిచ్యువేషన్ చెప్పినా అర్థం కాదు. ఫస్ట్ అన్ని పంపించే, మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటక్క పంపించేది? వదిన ఇంటి దాకా వెళ్తే డైవర్స్ దాకా వెళ్తుంది మ్యాటర్. అవసరమా మనకు అవన్నీ? మ్యాటర్ డివర్స్ దాకా వెళ్ళొద్దు అనుకునే కదా నాన్న. ఇంట్లో అందరికీ క్లారిటీ ఉంది నేను రేఖ తప్పు చేయలేదని. అయినా మేము బయటికి వెళ్ళిపోలేదా? రేయ్, తను నాకు వద్దురా. నువ్వు రేఖను తీసుకొని ఇంటికి వచ్చేయి, దర్జాగా ఇక్కడే ఉండు. నా పిల్లలు ఉన్నారు, వాళ్ళతో హ్యాపీగా ఉంటావు. ఇది నాకు అవసరం లేదురా. ఎందుకన్నా ఊరికే అదే చెప్తున్నావు? నేను రేఖనే అన్నిటిని మర్చిపోయినాం. మీరు కూడా అన్నిటిని మర్చిపోతే అందరం కలిసి హ్యాపీగా ఉండిపోవచ్చు. ఏంట్రా హ్యాపీగా ఉండేది? అంజలి వల్ల ప్రేమ్ సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆపరేషన్ తీసుకున్న డబ్బులు అప్పు క్లియర్ అవ్వాలంటే ఇద్దరం జాబ్ చేయాలరా అని అడిగాడు రా అన్నయ్య. తనేమో అన్నయ్య మొహం మీద నేను జాబ్ చేయనని చెప్పింది. ఏం అర్థం కాని సిచ్యువేషన్ లో బిల్డింగ్ పై నుంచి దూకితే ఇన్సూరెన్స్ వస్తుందని సూసైడ్ ప్లాన్ చేసుకున్నాడు రా అన్నయ్య. ఇప్పుడు నువ్వే చెప్పు, అవసరమా తను మనకి? ఎంత కాదనుకున్నా తను మనకు అవసరమే అక్క. ఇద్దరు పిల్లలకి తల్లి కావాలి, తండ్రి కావాలి. నీకు ఇక్కడ కావాల్సింది ఏందో వదిన? ఈ ఇల్లు, పెద్ద కోడలు అనే హోదా, అంతే కదా? నేను రేఖ ఇంటికి వస్తాం. నువ్వు రేఖని ఓ చెల్లిలాగా చూసుకో చాలు. అదే పెద్ద కోడలు అనే స్థానంలో బంగారంలా చూసుకో. ప్రతి ఒక్కరిని ప్రేమతో చూసుకో. ఈ ఇల్లు కూడా అవసరం లేదు మాకు. ఇప్పుడే ఇల్లు అమ్మేసి ఉన్న అప్పులన్నీ క్లియర్ చేద్దాం. నువ్వు జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు వదినా. ఓకేనా నీకు? సరే. ఏంనా నా కార్తిక్ అలా చేశాడు? అంజలి తన తప్పు తెలుసుకోలేనే కదా మనం ఇలా చేసింది. తెలిసిందే కదమ్మా, చిన్నప్పటి నుంచి వాడు అంతే. తన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే తట్టుకోలేడు వాడు. కానీ అంజలి అలా చేయడం వల్ల మన తల మీద ఎక్కి కూర్చుంటది కదా నాన్న. నాకు తెలిసి తన తప్పు తాను తెలుసుకొని ఉండొచ్చు శ్రావణి. అయినా నేను వెయిట్ చేస్తున్నది నా మనవరాల కోసం. తను వస్తే నా చేతులతో పెంచాలనేదే కదా నా కోరిక. నేను కూడా ఇప్పటి వరకు తను చూడలేదు నాన్న. తను పుట్టినప్పుడు నేను తిరుపతికి వెళ్తున్నా. నేను హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం అనుకున్నానమ్మా. కానీ ఈ లోపు ప్రేము అంజలి బంగారాన్ని దొంగతనం చేశాడని తెలిసిందమ్మా. దానివల్లే వీళ్ళిద్దరు గొడవ పడ్డారని తెలిసింది. ఏమనుకుంటుందో ఏమో నా చిన్న కోడలు. ఏం కాదులే నాన్న, కార్తిక్ తీసుకుని వస్తా అన్నాడుగా. వాళ్ళు రాగానే ప్రేమగా దగ్గరికి తీసుకోండి. అదే చేస్తానమ్మా. అయ్యిందేదో అయిపోయింది ప్రేమ్. ఇప్పటి నుంచన్నా మంచిగుందాం. అయిందేదో అయిపోయిందా? ఇప్పుడు మా తమ్ముడు ఇంటిని అమ్మి అన్ని క్లియర్ చేద్దాము అన్నాడని ఇప్పుడు కూల్గా ఉంటున్నావా? వాడమ్మడానికి రెడీగా ఉన్నా, నేను రెడీగా లేను. నువ్వు ఒళ్ళొంచి నేను చెప్పిన జాబ్లో జాయిన్ అయ్యి నీ బంగారాన్ని నువ్వే తెచ్చుకో. మిగతా అప్పు నేను క్లియర్ చేసుకుంటా. నీకు ఓకే అంటే ఇంట్లో ఉండు, లేదంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. సరే ప్రేమ్, నేను జాబ్ చేస్తాను. కార్తిక్ రేఖని ఇంటికి తీసుకొని వచ్చాక రేఖకి సారీ చెప్పి ఇకపై నుంచి అయినా కలిసిమెలిసి ఉండాలి. సరే ప్రేమ్, నువ్వు చెప్పినవన్నీ చేస్తాను. నన్ను నమ్ము ప్రేమ్, నేను మారిపోయాను. రేఖ, సామాన్లన్నీ సర్దుకొని ఇంటికి వెళ్దాం పద. అక్కడ అంతా క్లియర్ అయిపోయింది. వదినతో ఉన్న ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి అక్కడికి వెళ్ళిపోయి అందరితో హ్యాపీగా ఉండిపోవచ్చు. ఏంటి కార్తిక్, ఏం మాట్లాడుతున్నావు? అంజలి వదిన మారిపోయింది రేఖ, ముందులా లేదు. అయితే ముందు జరిగిందంతా మర్చిపోయి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉందామంటావా? నిజంగా నువ్వు చెప్తుంది నీకన్నా కరెక్ట్ అనిపిస్తుందా కార్తిక్? ఇప్పుడు ఏం చేద్దామంటావు రేఖ? ఏం చేద్దామంటే ఏంటి కార్తిక్, మీ వదినకి మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. లాస్ట్ టైం కడుపులో ఉన్న బిడ్డను చంపింది. ఈసారి తనకు ఆడపిల్ల పుట్టలేదు, నాకు ఆడపిల్ల పుట్టిందని పాపనేమైనా చేస్తే? అలా ఎందుకు అవుతుంది రేఖ? తను ముందులా లేదు, నన్ను నమ్ము. ఇప్పుడు నేను నమ్మినంత మాత్రాన తను అక్కడ మారిపోతుందని అసలు అనుకోను కార్తిక్. నాకు ఆ ఇంటికి రావాలని అస్సలు లేదు. నాకు అక్కడ సేఫ్ అనిపించట్లేదు. నేను ఇక్కడనే ఉంటా, కావాలంటే నువ్వెళ్ళు. అరే నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను రేఖ? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు నా మీద కోపడ్డా, నన్ను దూరం పెట్టినా నా మాట మాత్రం ఇదే కార్తిక్. నాకు మీ వాళ్ళు వద్దు, నేను వాళ్ళని నమ్మను. నాకు ఈ ప్రపంచంలో ఉన్నది ఇద్దరే ఇద్దరు, నువ్వు నా కూతురు మాత్రమే. అర్థం చేసుకో కార్తిక్.
నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను అనిపిస్తుంది. నేను మారానంటే ఎవ్వరు నమ్మట్లేదు. రేఖకు కాల్ చేసి మాట్లాడతా. కార్తీక్కి కాల్ చేయడం బెటర్. రేఖ నా మీద కోపంగా ఉంటుంది కదా. వదినా చెప్పు. రేఖతో మాట్లాడావా? ఏమనింది? మాట్లాడాను వదినా, కానీ కానీ ఏమైంది కార్తీక్? తన నా మాట వినట్లేదు వదినా. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అసలుకైతే నాకు రావాలన్న అసలు లేదు. కేవలం నాన్న అన్నయ్య వాళ్ళు ఎక్కడ నీ మీద కోపం చూపిస్తారనే భయం. మళ్ళీ అనవసరంగా ఎక్కడ నీకు అన్నయ్యకి ఆ విషయంలో గొడవలు వస్తాయని అందరి ముందు మేము వస్తామని మాట ఇచ్చా. సారీ కార్తీక్, నేను చాలా పెద్ద తప్పు చేశానని నాకు అనిపిస్తుంది. రేఖతో ఒకసారి నేను కాల్ చేసి మాట్లాడనా? తను కనీసం నిన్ను చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు వదినా. నేను ఏదో ఒకటి చేస్తాను. డైరెక్ట్గా రేఖతో వెళ్ళి మాట్లాడతాను. నన్నేమన్నా పర్లేదు, పడతాను. నేనేమో నా కోడలు నా మనవరాలు ఇంటికి వస్తారని ఎదురు చూస్తుంటే అటు నా కోడలికి ఇంటికి రావాలనే లేదు. తను రాకపోవడంలో తప్పు లేదు. ఏం చేస్తే తను మళ్ళీ ఇంటి గడప తొక్కుతుందో చూడాలి. ఏంటే ఇన్ని రోజులైంది, ఒక ఫోన్ లేదు ఏం లేదు? హా అమ్మా, జాబ్ జాయిన్ అయ్యే పనిలో ఉన్నాను, అందుకే చేయలేదు. జాబా? నువ్వెందుకు జాబ్ చేస్తున్నావే? అదే అమ్మా, ఆపరేషన్కి ఖర్చు అయ్యాయి కదా, సగం డబ్బులు ప్రేమ్ బయట నుంచి అరేంజ్ చేశాడు. మిగతా సగం నా బంగారం పెట్టి తెచ్చాడమ్మా. అవి విడిపించుకోవాలి కదా. నువ్వెందుకు నీ బంగారం పెట్టావే ఎడ్డిదానా? ఆ ఇల్లు అమ్మిపిచ్చేస్తానన్నావుగా. ఏం చేయాలమ్మా, సిచ్యువేషన్ అలా ఉంది. సరే గానీ బాబుకి ఎలా ఉంది? బాగుందమ్మా, బానే ఉన్నాడు. హెల్త్ కూడా బానే ఉంది. మంచిది. కానీ నువ్వు జాబ్ చేస్తున్నావంటేనే నా మనసు కలుక్కుమంటుంది. అవసరమా అవే జాబ్ చేయడం? ఇదిగో, నేనొచ్చి మీ మామయ్యతో మాట్లాడాలా? నా మాట వింటాడు. నువ్వు కష్టపడితే నేను చూడలేనే. వద్దమ్మా, నువ్వెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను నీకు నా అంతలే నేను కాల్ చేసే వరకు ఈ ఇంటికి రాకు. నా పంచాయతీ ఏదో నేను చూసుకుంటాను. మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వు నీ ఏలు పెడితే అనవసరంగా నా సంసారం నాశనం అవుతుంది. ఉంటానమ్మా, బాయ్. ఆ? ఉన్నట్టుండి కాల్ కట్ చేసిందేంటి? అంటే ఏదో పెద్ద విషయమే నా దగ్గర దాచిపెట్టిందన్నమాట. అమ్మా శ్రావణి, చెప్పండి నాన్న. నీకేమన్నా కార్తీక్ కాల్ చేశాడమ్మా? లేట్ డాడీ. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఇంటికి వస్తా అన్నాడు, రేఖను తీసుకొస్తా అన్నాడు, ఇంకా రాలేదమ్మా. అవునా? ఒకసారి వాడి దగ్గరికి వెళ్ళి కలిసి వస్తావమ్మా? సరే డాడీ, నేను వెళ్తాను. ఇంకో 2 డేస్లో పాపకు పేరు పెట్టాలి కదా. ఏం పేరు అనుకున్నావు రేఖ? అసలు ఫిక్స్ అయ్యారా లేదా? ఫిక్స్ అయ్యామక్క. అవునా? ఏం పేరు అనుకున్నారు చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 1 2 3 కుందన. సో కుందన అని పెడదాం అనుకుంటున్నాం అక్క. మాకంటూ ఎటు వెళ్ళాలో తెలియని టైంలో దగ్గరికి తీసుకొని నా ప్రెగ్నెన్సీ టైంలో ఒక అమ్మలా చూసుకున్నా. 3-4 డేస్ నుంచి ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తుంటే నీ పేరే పెడదామని ఫిక్స్ అయిపోయామక్క. దీనికన్నా బెస్ట్ నేమ్ అయితే మాకు దొరకలేదు, దొరకదు కూడా. ఎందుకు రేఖ అలా చేయడం? మీ అమ్మగారి పేరు పెట్టుకోవచ్చుగా, బాగుంటుంది. నేను కనీసం నా కంటితోని మా అమ్మ ఎలా ఉంటుందని కూడా చూడలేదు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నీలా ఎవ్వరూ చూసుకోలేదు. అందుకే నీ పేరు పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదనిపించింది. నువ్వెందుకక్క అంతలా ఆలోచిస్తున్నావు? మేము ఆల్రెడీ చాలా క్లియర్గా ఫిక్స్ అయిపోయాం. నువ్వు కూడా ఫిక్స్ అయిపోవాల్సిందే. పాప పేరు కుందన, అంతే. సరే అడుగుతా నాకు. అరే ఏమైంది కార్తీక్, మీ అక్క ఫోన్ లేపుతలేవంట? ఏం లేదు బావా, రేఖని తీసుకొని వస్తా అని ఇంట్లో అందరికీ చెప్పిన. మరి ఇంకెళ్ళలేవని చెప్పి ఫోన్ చేస్తుందామే. ఇప్పుడు రేఖ కోపం వల్ల మేము రాలేకపోతున్నామనంటే అందరి ముందు రేఖ బ్యాడ్ అయిపోతుంది. ఏం చెప్పాలి? ఏమైంది కార్తీక్, నిన్నే అడుగుతున్నా, ఎందుకు వెళ్ళలేదు? ఇది మరీ బాగుంది బావా. ఇంట్లో నుంచి గెంటేసేటప్పుడేమో కాలర్ పట్టుకొని గెంటేస్తారు, పిలిచేటప్పుడు కనీసం ఇంటికొచ్చి పిలవరా? పైగా ఆడపిల్ల పుట్టింది బావా నాకు. కనీసము హాస్పిటల్ కూడా వచ్చి చూడలేదు మా డాడీ. కనీసం నాన్న ఇంటికొచ్చన్నా చూడొచ్చు కదా. ఏమైంది బావా, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తప్పేం లేదులే కార్తీక్, నీ మంచి కనిపిస్తుంది చెప్పినావు కదా, అర్థమైంది. కార్తీక్ నా ఫోనే లేపట్లేదమ్మా. తమ్ముడు 2 రోజుల నుంచి పనికి కూడా వెళ్ళట్లేదంట నాన్న. రంజిత్ అడుగుదాం అనుకున్నాడు, కానీ కార్తీక్ కంటికి కనిపించలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? బెటర్ మీరే కార్తీక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు మీ మనవరాలతో టైం స్పెండ్ చేసి రేఖతో డైరెక్ట్ గా మాట్లాడి మీరే ఇక్కడ తీసుకురండి నాన్న. నీ మీద ఉన్న గౌరవం ఇంకా పెరుగుతుంది.
అరే మా మావ ఇంటికొచ్చి మరి మమ్మల్ని తీసుకెళ్ళాడని చెప్పి రేఖ అనుకుంటుంది. ఉమ్. సరే అమ్మా, నేనే వాళ్ళని దగ్గరుండి తీసుకొస్తాను. సరే నాన్న. హలో బావా, ఒక్క హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతాను బావా. కొంచెం లేట్ అయింది ఇవాళ. సరే కానీ కార్తీక్, ఆఫీస్కి ఏం రాకు, డైరెక్ట్ ఎల్బీనగర్ పోయి కారు తీసుకొని క్లయింట్ని పికప్ చేసుకో. ఎల్బీ నగరా? ఎల్బీ నగర్కి ఎందుకు బావా? శ్రీకాకుళం దాకా వెళ్ళేసి రావాలి కార్తీక్. ఒక్క వన్ డే పని. ఇవాళ మధ్యాహ్నం పోయి మళ్ళీ ఎల్లుండి రిటర్న్ అయిపోవచ్చులే. రావడానికి 2 రోజులు పడుతుందా బావా? పోయేసిరా కార్తీక్, మన రెగ్యులర్ క్లయింటే, మంచి అమౌంట్ వస్తుంది, నీకే యాడ్ అవుతుంది. సరే బావా, ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతాను. సరే కార్తీక్. ఏమైంది చప్పిడి మొహం పెట్టావు? ఏం లేదు, పని వచ్చింది, మంచి అమౌంట్ వస్తుందంట. మంచిదే కదా. ఇప్పుడు వెళ్తే రావడానికి 2 రోజులు పడుతుందంట రేఖ. నిన్ను పాపని ఇంట్లో వదిలేసి వెళ్ళడానికి భయం అవుతుంది. ఎందుకు భయం? ఇన్ని రోజులు నన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళిపోలేదా? ఇప్పుడు నీ కూతురుందని చెప్పి నాటకాలు చేస్తున్నావా? అలా కాదు రేఖ. అలా లేదు ఇలా లేదు, నువ్వు వెళ్ళొచ్చు. నేను నా కూతురు బాగానే ఉంటాం. ఏమంటావు బంగారం? సరే. మావయ్య, ఉమ్. నేను రేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నా మావయ్య. ఈసారి ఏం ప్లాన్ చేసావమ్మా? ఏంటి మావయ్య? ఈసారి ఏ ఘనకార్యం చేద్దామని ప్లాన్ చేసావని. లాస్ట్ టైం కడుపులో ఉన్న బిడ్డను చంపేశావు, ఇప్పుడు అక్కడ ఉన్న పాపను చంపుదామనే. ఎందుకు మావయ్య అలా మాట్లాడుతున్నారు? నా తప్పు నేను తెలుసుకున్నాను మావయ్య. ఇప్పుడు నువ్వు తెలుసుకునే లోపు జరగాల్సిందంతా జరిగిపోయింది. ఇప్పుడు తెలుసుకుని ఏం లాభం? ఆ రోజు నీ వైపు కార్తీక్ నిలబడి మాట్లాడకుండా ఉండుంటే ఈ పాటికి నువ్వు నీ పుట్టింట్లో ఉండేదానివి. నువ్వేమీ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఈ ఇంటికి వస్తారు. మంచిగా చూసుకో చాలు. అమ్మా రేఖ, బాగున్నారా మావయ్య? బాగున్నానమ్మా. లోపలికి రండి మావయ్య.